నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. సో హెచ్సియు వివాదం పెద్ద ఎత్తున రాష్ట్రంలో సంచలనం రేపుతుంది. ఒకవైపు కేటీఆర్ బీజేపీకి సంబంధించిన ఎంపీ అండ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంది అని చెప్పి కేటీఆర్ లీక్ చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు నవీన్ ఉన్నారు. సో బ్రదర్ చెప్పండి, అసలు లీక్ ఏంటి? లీకులు ఇచ్చే బదులు డైరెక్ట్ చెప్పవచ్చు కదా అనేది బీజేపీ వర్షన్. ఖచ్చితంగా ప్రతిదీ కూడా మాకైతే సోయి ఉంది, చిత్తశుద్ధి ఉంది. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పెడతాం వాళ్ళ రంకు సంబంధం ఏముందో. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు మేము అధికారం ఉన్నప్పుడు బీజేపీ వాడు ప్రతినిత్యం మా పైన విమర్శలు చేస్తుండే, అరే ఈడ భూమిలు పోతున్నాయి, ఆడ భూమిలు పోతున్నాయి. మళ్ళీ ఇలా కాంగ్రెస్తో దోస్తీ చేయడం, రేవంత్తోని బడే బాయ్ చోటే బాయ్ అనడం ముందు నుంచి కూడా ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి ఉన్నది. సరే, ముఖ్యమంత్రి ఏమన్నాడు, బడేబాయ్ అంటే మేము రిలేషన్ మంచిగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తేయడానికి ఆ కేంద్రం నుంచి మేము సఖ్యత కొనసాగిస్తున్నాం అన్నారు. వాళ్ళు ఇప్పటివరకు పీకింది లేదు. 2 సార్లు బడ్జెట్ పెడితే ప్రత్యేకంగా తెచ్చిన నిధులు ఏవి కూడా లేవు కేంద్రం నుంచి. దాని అర్థం ఏముంది, నువ్వు తినిపించనే విధంగా నడుస్తుంది. దాని అంతా పూర్తిగా కుంభకోణం అంతా మా దగ్గర వివరంగా గోప్యంగా ఖచ్చితంగా ఉన్నాయి. సమయానుసారం ఖచ్చితంగా అవన్నీ కూడా బయట పెట్టే పరిస్థితి వస్తుంది. బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలది మొత్తం కూడా బట్టబయలయ్యే రోజు త్వరలో రాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ యాక్టివిస్టులు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన ఈ సోషల్ మీడియా కావచ్చు చాలా ఫాస్ట్ ఉంది, దాంట్లో మేము పనులు చేస్తున్నాం కాబట్టి లేట్ ఉన్నాం అంటారు. సో విష ప్రచారం ఏమైనా చేస్తారా మీరు? మేము విష ప్రచారం ఎక్కడ చేయలేము. వాళ్ళు అడిగినారు, మేము అధికారంలో రాగానే 9వ తారీఖే రైతులకు రుణమాఫీ అని చెప్పిండు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు. ఏడ జరిగింది? మీ 6 గ్యారంటీల మీద లేదు. అరే రాహుల్ గాంధీకి సోయి ఉన్నది, హెచ్యూలో వచ్చిండు. ఇప్పుడు హెచ్యూ భూమిలో ఇంత పెద్ద వివాదం అవుతుంది. ఆ రోజు అశోక్ నగర్ చౌరస్తాలో వివాదం అయితే, పేపర్ లీక్ అయితే వచ్చిన రాహుల్ గాంధీ మళ్ళీ ఈరోజు హెచ్యూలో ఇంత పెద్ద సంఘటన జరుగుతుంది. మళ్ళీ రాహుల్ గాంధీ ఎందుకు రాడు? ఇప్పుడు ఎందుకు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ రాడు? కులగణన అన్నాడు. మన ఢిల్లీలో కూడా కులగణన దాని మీద పెడితే మాత్రం రాహుల్ గాంధీ వచ్చి బీసీలకు మద్దతు ఇవ్వలేదు. పార్లమెంట్లోనైతే అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ కదా. ఇవన్నీ కూడా గమనించాలి. ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ ఉన్నది, ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు యాక్టివిస్ట్గా ఉన్నారంటే ఖచ్చితంగా ప్రజల పక్షాన ఇలా మాకు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఉంది కాబట్టి అంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకుంది, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని నమ్ముకుంది అంటారు. లేదండి, ఖచ్చితంగా వాళ్ళకి అధికారం ఇచ్చారు. 10 ఏళ్ళు మాకు ప్రజలు అధికారం ఇచ్చారు. మార్పు కావాలని వచ్చిర్రు, మార్పు చూసిరు. ఇప్పుడు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. కేసీఆర్ సారే బాగుండే, సార్ ఉన్నప్పుడు మాకు అడగకుండా కరెంట్ వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, తాగనీకే రైతు బంధు పడ్డది, టింగ ఎలాంటి కష్టాలు లేకుండే. కానీ ప్రభుత్వాన్ని అర్జీలు పెట్టుకున్నా కూడా ఈరోజు మాకు పాలన అనేది సక్రమంగా లేదని చెప్పి కూడా యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే మీరు వరంగల్లో 27వ తారీఖు జరగబోయే సభని చూడండి. స్వచ్ఛందంగా ప్రజలు రాబోతున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఓరుగల్లు గడ్డకు తరలి వచ్చే విధంగా మీరు అందరూ చూస్తారు. యాక్టివిస్టులు మాత్రమే కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చేటట్టు కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మీద పోరాడాల్సిందిగా ప్రధాన ప్రతిపక్షంగా మేమే కదా. అసెంబ్లీలో మాట్లాడితే దాని మీద సమస్య ఉంటుంది. ముఖ్యమంత్రి మొన్న యాక్టివిస్టు సోషల్ మీడియాల మీద మాట్లాడిండు, బట్టలు ఇప్పి కొడతామని చెప్పి. మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కేటీఆర్ గారి కుటుంబం లేదా, వారికి భార్య బిడ్డలు లేరా? మీరు ఎలా మాట్లాడారు అక్రమ సంబంధాలు పెట్టిరని చెప్పి? ఇలా అక్రమ సంబంధాలు అని చెప్పి ఒక నటుల పేర్లు బయటికి తీసి వాళ్ళ కుటుంబ సభ్యులు లేరా? అప్పుడు ముందుగా ఒకవేళ యాక్షన్ తీసుకోవాలనుకుంటే, అలాంటిది ఒకవేళ రావాలనుకుంటే, ఏదన్నా చట్టం జియో చేయాలనుకుంటే మొదటిగానే బట్టలు కూడా తీసి కొట్టాల్సింది ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆనాడు నువ్వు మొదలుపెట్టింది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది తప్ప ముందుగా ముఖ్యమంత్రి బట్టలు కూడా కొట్టాలి, తర్వాత మిగతా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున బీసీలకు సపోర్ట్ చేస్తుంది. సో బీసీలకు కులగాలన మేము చేసినాం కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఎటు గతి లేక బీఆర్ఎస్ కూడా బీసీలకు సపోర్ట్ చేస్తుందని చెప్పి మాట్లాడుతుంది. దీని మీద ఇది పూర్తిగా అవాస్తవం. గతంలోనే సకల జన సర్వే చేశారు కేసీఆర్ గారు. కేవలం ఒక్క రోజులో చేయడం జరిగింది. రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది, మంత్రివర్గంలో బీసీలకు స్థానాలు ఇవ్వడం జరిగింది, స్థానిక సంస్థలలో కూడా ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా బీసీలకు పెద్దపీట వేసింది. గతంలో నుంచి ఎప్పుడు చూసినా రాజశేఖర్ రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా రెడ్డిల పాలన అంటేనే కాంగ్రెస్. ఈరోజు ఏదో ప్రేమ చూపిస్తున్నారు తప్ప అంత చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ ఢిల్లీలో ఎందుకు రాలేడు? బీసీలో ప్రోగ్రామ్ చేస్తే రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి పెట్టిండు కదా కాంగ్రెస్. ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మేము చేసినాము, 8 ఎంపీలు గెలిచిరు. ఆ బిల్లు సాధించుకరండి. మీరు సచ్చైనా నిరాహార దీక్ష చేసి సచ్చైనా బిల్లును సాధించుకురావాలని మేము కోరుతున్నాం కాంగ్రెస్ని, బీజేపీని. ఖచ్చితంగా ఇది మాకు ఒక్క సీటు రాలేదని మమ్మల్ని వెక్కిరిచ్చారు కదా, మీకు 8 ఉన్నాయి కదా, ఖచ్చితంగా సచ్చైనా ఆ బిల్లు సాధించుకరండి. బీఆర్ఎస్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? కేటీఆర్ గ్రూపు, హరీష్ రావు గ్రూపు, కవిత గ్రూపు, కేసీఆర్ గ్రూప్, 4-5 గ్రూపులు ఉన్నాయా? చాలా
మాట్లాడుతున్నారు కదా, బయట కేటీఆర్ గ్రూప్ ఒకటి ఉంది, హరీష్ రావు గ్రూప్ ఒకటి ఉంది, హరీష్ రావుని తొక్కేస్తున్నారు, కవిత ఈ మధ్యలో బయలుదేరింది సీఎం అవుతా అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు. దీని మీద మీరు ఈ టీఆర్ఎస్ పార్టీకి సుప్రీం కేసీఆర్ గారి నాయకత్వం ఒకటి. సరే వాళ్ళ కుటుంబం నుంచి ఉన్నారు కాబట్టి వారు కడుపులో పుట్టిన బిడ్డలుగా వాళ్ళని కూడా తెలంగాణ ప్రజలు గతంలో ఎప్పటి ఉద్యమ పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా పార్టీలో ఉన్నారు కాబట్టి అనునిత్యం గెలుచుకుంటూ ప్రజల చెంత పోయే కదా ఎలక్షన్లకు గెలిచి వస్తున్నారు కదా. వాళ్ళని ఏమి నామినేటెడ్ పోటీలో కూర్చోబెట్టింది లేదు, కానీ వాళ్ళకి ఇచ్చిన పనికి మేరకు వాళ్ళు వెళ్తున్నారు తప్ప ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి వర్గంలో 119 నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కేసీఆర్ గారి వర్గమే. కేసీఆర్ గారు ఏ పని చెప్తే ఆ పని చిత్తశుద్ధిగా చేయడానికి ఉన్న ఇన్ఛార్జీలతో పాటు మాలాంటి బీఆర్ఎస్ యాక్టివిస్టులు కూడా ఎలాంటి కార్యాచర్యను ఇచ్చినా కూడా అది తప్పక పార్టీ అనేది ఒక వ్యవస్థ, ఒక వ్యక్తి కాదు. పార్టీ ఆదేశాల మేరకు ఎక్కడన్నా పనిచేయడానికి ప్రతి ఒక్క నాయకుడు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలలు అవుతుంది వచ్చి, రేవంత్ రెడ్డి పరిపాలన సీఎంగా ఎట్లా ఉంది? ఇక అది రాష్ట్ర ప్రజలు అందరూ కూడా తెలియజేస్తారు. కేవలం లబ్ధి చేకూరింది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు, మంత్రులకే తప్ప పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం చేకూరలేదు. ఇది ఆన్ ద రికార్డ్. కావాలంటే మీరు ఈ మైకి కెమెరాని తీసుకొని రోడ్డు మీదకి వెళ్దాం, ఎవరి పాలన బాగుందని ఒక 10 మందిని అడుగుదాం. ఇక్కడ నుంచి రోడ్డు పైకి వెళ్ళి ముఖ్యమంత్రి పాలన బాగుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత సొంత నియోజకవర్గం నుంచి వచ్చింది. రానున్న రోజుల్లో మీరు రాసి పెట్టుకొని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కూడా ఓడిపోయే పరిస్థితులు ఉంటాయి. ఏదైతే విజయోత్సవ సభలు మేము చేస్తామో, మేము గెలిచినాకలా తిరిగి తెలంగాణ పూర్ణ వైభవం వస్తుంది. ఆ రోజు మళ్ళీ మీతో మాట్లాడతాం. ఖచ్చితంగా ఆ రోజు ఈరోజు చెప్పే మాట ఆ రోజు పూర్తిగా 100% అయ్యే విధంగా అక్కడి నుంచి పట్నం నరేందర్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు.